ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు నాకంటే సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. స్టార్టింగ్ మన బైక్ రీడింగ్ చూసేద్దాం. 43,041 పక్కన 4. అట్ ప్రజెంట్ మనం గట్ కేసర్ ఏరియాలో ఉన్నాం. నేషనల్ హైవే 163 పైన చాలా చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అండ్ దానిలో భాగంగా ఇక్కడికైతే మనం రావడం జరిగింది. 10:02 జూలై 24వ తారీఖు అందశ్రీ గారి కొరకు ఏర్పాటు చేసిన స్థలం అది. దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తా, మీకు కావాలి అని అనుకుంటే. ఈ వీడియోలో దాన్ని మిక్స్ చేయట్లే నేను. ఇది నెగురు ఓఆర్ఆర్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఈ మధ్యలో కొంచెము గ్యాప్ ఇచ్చిన అనుకుంటా, జూన్లో చేయలేదు అనుకుంటా, మర్చిపోయినా. మేబీ చేసినా లేదో కూడా గుర్తు రావట్లేదు. జూలైలో మాత్రం మంత్ ఎండింగ్ టైంలో వచ్చిన. ఎవ్రీ టైం మంత్ బిగినింగ్లోనే వస్తా. మన ఇంటికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఈ గట్కేసర్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం గట్కేసర్ ప్రాంతానికి వచ్చి వీడియోలు షూట్ చేస్తుంటాం. సో ఈ మధ్యలో కొంచెం డిలే అవుతున్నాయి. బట్ ఆల్రెడీ నిన్నటి నుంచే నేను వీడియోస్ కంటిన్యూ షూట్ చేయడం స్టార్ట్ చేసిన. మీ అందరికి మాట ఇచ్చిన ప్రకారం మండే నుంచి వరుసగా మినిమం 3-4 వీడియోలు అయితే రిలీజ్ అవుతాయి డైలీ. ఇదిగోండి, ఈ రకంగా రోడ్ వేయడం కొరకు మొత్తం ఈ కంకర ఇదంతా వేసి ప్రిపేర్ చేసి పెట్టేసినారు. ఇలా సీదా వెళ్ళిపోయినాం అనుకోండి, ఆరామ్సే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా పైకి వెళ్ళిపోవచ్చు. అటు గట్కేసర్ నుంచి, రాంపల్లి నుంచి వచ్చే వాళ్ళు ఇట్లా కింది నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడనే కాదు, అన్నోజిగూడ ఏరియాలో జరుగుతుంది. బీబీ నగర్లో కొండమాడు దగ్గర వర్క్ జరుగుతుంది. ఇంకా అటు దాడితే కూడా ఇంకా ముందు ఇలా నేషనల్ హైవే 163 పైన చాలా చోట్ల వర్క్ జరుగుతుంది. ఇక్కడే కాదు, సంగారెడ్డికి వెళ్తున్న నేషనల్ హైవే నెంబర్ 65 ఏమో, రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి, అక్కడ కూడా వర్క్ జరుగుతుంది. మొన్న నైట్ అలా నైట్ అవుట్ కానీ నేను మావాడు వెళ్ళినుండే. సంగారెడ్డికి వెళ్ళే దారిలో కూడా వర్క్ జరుగుతుంది. దాని గురించి మీకేమన్నా కొంచెం డీటెయిల్స్ తెలిస్తే, నేషనల్ హైవే పేరు ఏంది, ఆ వర్క్ ఏంటిది అనేది తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో వీలైతే మరలా సంగారెడ్డి వైపు వెళ్ళి పటాన్ చెరువు దాటిన తర్వాత అదంతా వర్క్ జరుగుతుంది. అది కూడా వీడియో షూట్ చేసి మన ఛానల్ని రిలీజ్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే. ఎస్, ఇక్కడ సైడ్ చూసుకుంటే మొత్తము ఈ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇటు వెళ్ళిపోతే మనం ఉప్పల్ వైపు వెళ్ళొచ్చు. అండ్ అటువైపు కూడా ఆ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. ఈ పైన రోడ్డు వేసే ప్రాసెస్లో ఈ కంకర ఇదంతా కూడా వేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం జూమ్ చేసి చూస్తే ఈ పిల్లర్స్ ఎప్పుడో ఫినిష్ అయిపోయినాయి. దానిపైన ఈ 4, ఇది 1, ఇది 2, ఇది 3, 4 ఈ వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. అటువైపు చూస్తున్నారు కదా, అటువైపు కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైక్ ఇట్లా రైడ్ చేసుకుంటూ ముందుకు కూడా వెళ్ళిపోదాం. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి దీనిపై నుండి చూపించడం జరుగుతుంది. బట్ ఈసారి నేను అవుట్ సైడ్ కూడా చూపించాలి అని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ని చూసే ప్రయత్నం చేద్దాము. ఇదిగోండి, ఇదే కొత్త బస్ స్టాండ్. యాదగిరిగుట్ట, జనగాం, వరంగల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు సీదా ఇట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా స్ట్రైట్ కొంచెం లెఫ్ట్ వెళ్ళిపోయి రైట్ కొడితే గట్కేసర్ లోపలికి, సీదా లెఫ్ట్ కొడితే రాంపల్లి, నాగారం, కుషాయిగూడ, ఈసీఎల్, కీసర, ఇదంతా ఆ రూట్లు అవన్నీ. అండ్ మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ వరకల్లా హైదరాబాద్ని ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టచ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నా. చూడాలి ఎలా కుదురుతుంది ఎలా అనేది. మ్యాక్సిమం కుదిరించుకొని హైదరాబాద్ని అయితే ఫస్ట్ ఫినిష్ చేయాలి. దాని తర్వాత వీలైతే వేరే స్టేట్స్ కూడా, అంటే ఇండియాలో ఉన్న వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ
జరుగుతున్న వర్క్స్ గురించి కూడా వీడియో తీయాలని ఉంది. బేసికల్గా ఎక్కువ రైల్వే స్టేషన్ల మీద ఫోకస్ కూడా చేద్దామన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. బట్ మనకు సమయానుకూలత, మన బాధ్యతలు ఇవన్నీ చూసుకొని చేసుకుంటూ వెళ్తున్నా నేనైతే. చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు ఈ మధ్యలో, అన్న ఓకే అదే ఏరియాలో తిరుగుతున్నావు, నువ్వు బయటికి రావట్లేదని. మ్యాక్సిమం నేను, నాకు కూడా ఇష్టమే ఉంది బయటికి రావడానికి. బట్ నాకు చెప్పిన చాలా వీడియోస్లలో చిన్న బాబుండు, వాడికి ఇప్పుడు ఈ 31 వస్తే 6 నెలలు ఫినిష్ అవుతాయి. ఇంట్లో నేను ద క్వాలిటీ ఆఫ్ టైం ఇవ్వాలి ఈ టైంలో. సో అందుకే బయటికి దూరం వెళ్ళడానికి కుదురుతలేదు. ఇదంతా డ్రైన్ బాక్స్, ఇదంతా వర్క్ జరిగింది. అండ్ పైన మట్టి వేసి పెట్టినారు వాటర్ కొట్టడానికి కూడా. ఇదిగోండి వరంగల్ భువనగిరి యాద్గుట్ట, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలని బోర్డు పెట్టినారు. ఎస్, ఇది కింది నుంచి చూపించాలన్న ఉద్దేశంలోనే ఇక్కడ దాకా వచ్చిన నేను. చాలా డీటెయిల్డ్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడనే తయారు చేస్తున్నారు. మీ అందరికి తెలిసిందే, ఇది నేషనల్ హైవే 163. ఇదిగోండి ఇలా మొత్తం ఇక్కడ వరకు వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా కొంచెం ఈ మట్టి, ఈ కంకర ఇదంతా చూడొచ్చు మనం. ఇంకా వర్క్ జరగాల్సింది ఉంది, చాలా టైమే పట్టేటట్టు ఉంది. ఈ మధ్యలో గ్యాప్లో ఇంకా డ్రైన్ బాక్స్ వర్క్ జరగలేదు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డ్రైన్ బాక్స్ వర్క్ జరుగుతుంది. ఇదిగో ఇక్కడ చూస్తే మనం, ఇది పైప్ లైన్ ఉంది, దీనికి ఇంకా కాంక్రీట్ వేసి ఇట్లా వాల్ కట్టి ఇదంతా కూడా వర్క్ చేస్తారుగా. ఈ వర్క్ ఇంకా ఇక్కడ జరగాల్సింది ఉంది. అంటే చాలా టైం పట్టేటట్టే ఉంది ఇవన్నీ చూస్తే కూడా. ఇదిగోండి ఇది డ్రైన్ బాక్స్, ఇక్కడ డ్రైన్ బాక్స్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ కొంచెం లోపలికి వెళ్దామా, లేకపోతే ఇటు నుంచి ఈ రకంగా దీన్ని యూటర్న్ కొరకు బహుశా వాడుకుంటుండొచ్చు జనాలు. బట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఈ యూటర్న్ తీసుకొని వెళ్ళట్లేదు, లేదా జనాలు కాదు కానీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే వాడుకుంటున్నట్టున్నారు దీన్ని యూటర్న్. జస్ట్ జనాలు కూడా వాడుకుంటున్నారు, ఇట్లా యూటర్న్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇటు సైడ్ కూడా డ్రైన్ బాక్స్ వర్క్ అనేది జరుగుతుంది. బయటేస్తారు. చలో మనం బయటికి వెళ్ళిపోదాం. ఓకే, అంత ముందుకు అక్కడ దూరం వెళ్ళాల్సి ఉండే, బట్ ప్రజెంట్ మన వాళ్ళు ఇదంతా బాగానే చేసినారు యూటర్న్. అండ్ మీకు గట్కేసర్తో ఉన్న మెమొరీస్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ చేయండి, రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ గట్కేసర్లో ఇంకా రైల్వే బ్రిడ్జ్ ఇంకా కడుతూనే ఉన్నారు. ప్రపంచంలో ఈ పాటికి తలుచుకుంటే 8వ వింత కూడా కట్టవచ్చు, కానీ ఆ రైల్వే బ్రిడ్జ్ మాత్రం పూర్తిగా అట్లా ఎన్ని ప్రభుత్వాలు మారినా. ఇదిగోండి ఇదంతా కూడా భారీ ఎత్తున వర్క్ అనేది జరుగుతుంది. వావ్, అమేజింగ్. లోపలికి వెళ్ళడానికి స్కోప్ ఉందా లేదా? ఉన్నట్టుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఎండింగ్లో కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఇదంతా రిటైనింగ్ వాల్, అండ్ అటు సైడ్ రిటైనింగ్ వాల్ వర్క్ జరుగుతుంది. మధ్యలో ఇదంతా మట్టి వేసి ఇదంతా హైట్ చేస్తున్నారు. సూపర్. ఇదిగోండి ఇక్కడ దీని ఎండింగ్ దాకా వచ్చినాము. అండ్ ఇటు నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం.
ఇదంతా మట్టి వేసి లెవెలింగ్ చేస్తున్నారు. రోడ్ రోలర్ తోటి వర్క్ అనేది కూడా జరుగుతుంది. బయటకు వచ్చేసినాం ఇందులో నుంచి. ఇంకొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందు దాకా ఇంకా వర్క్ అనేది జరుగుతూనే ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు డ్రైన్ బాక్స్ వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. యాక్చువల్లీ మ్యాక్సిమం నేను లెఫ్ట్ హ్యాండ్ నడుపుతా వెహికల్, ఎప్పుడు రైట్ నడప. బట్ విజువల్ రికార్డ్ చేయాలి కాబట్టి రైట్ సైడ్లో నడుపుతున్నా. మళ్ళీ ఇమీడియట్గా మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఎస్, వావ్. ఇక్కడ నుంచి అటు దాటడం కొరకు, అటు నుంచి ఇక్కడ దాటడం కొరకు జనాలకి ఇది. మనం ఆగొద్దు రైట్ సైడ్లో. ఓకే, మీకు చూపించేసిన కదా, వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇటాచి. ఈ రకంగా మన హైదరాబాద్ దాటి గట్కేసర్ ప్రాంతంలో ఇప్పుడు అంతే, అంతా జిహెచ్ఎంసీలో కలిసిపోయింది అనుకోండి. ఇది కూడా ది గ్రేటర్ హైదరాబాద్. నేషనల్ హైవే 163 పైన జరుగుతున్న వర్క్కి సంబంధించిన జూలై మంత్ అప్డేట్ వీలైతే మరలా ఆగస్టులో కూడా వచ్చే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ బాగా నచ్చితే కనెక్ట్ అయి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో 100% మళ్ళీ కలుద్దాం. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇదిగోండి రిటైనింగ్ వాల్ పైన ప్లేస్ చేస్తారు కదా, రిటైనింగ్ వాల్కి సంబంధించిన అన్నీ కూడా తయారు చేసి ఇక్కడనే పెట్టేసినారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి ఈ ఎండింగ్ వర్క్ ఎక్కడ చూసినా వర్క్ అనేది జరుగుతూనే ఉన్నది. వర్క్ ఆగలేదు. అది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి, అదొక గుడ్ థింగ్ అని అనాలి. మన బైక్ రీడింగ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 43,000 మళ్ళీ పక్కన 43 పక్కన 8. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేయండి. 100% అక్కడికి వెళ్తా. హైదరాబాద్ దాటి కొంచెం దూరం అయితే కొంచెం టైం పడుతుంది. విత్ ఇన్ హైదరాబాద్లో అయితే 100% వెరీ సూన్ మీరు కోరుకున్న వీడియో ఇదే ఛానల్లో ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.